నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. అండ్ మన ఛానల్స్ని, గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. అండ్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ ఆర్థిక సహకారం చాలా 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 ఇంపార్టెంట్. మీరు పంపే ప్రతి రూపాయి మాకు కొండంత అండను ఇస్తుంది. సో ఒకవేళ అవకాశం ఉంటే మనం చేసిన పని మీకు నచ్చినట్టయితే ఆర్థికంగా కూడా సహకరించండి. ఈరోజు ఫస్ట్ ఒక ప్రశ్నతోటి దీన్ని ప్రారంభిద్దాం. ఒక వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పేరేంటిదయ్యా అంటే జోసెఫ్ డిసౌజా. ఒక సామాన్య భారతీయుడిగా ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఆయన మీ ఊర్లో ఉండే వ్యక్తి కాదు, మనకు తెలిసిన రాజకీయ నాయకుడు అంతకుమించి కాదు. కానీ ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, మన సాంస్కృతిక మూలాలను అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టి వేలం వేయగల ఒక అంతర్జాతీయ నెట్వర్క్ చక్రవర్తి. భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక విచారణలను ఏకంగా నాజీ జర్మనీలో యూదులపై జరిగినటువంటి హింసతో పోల్చుతూ అమెరికా, యూరప్ దేశాల ముందు మన దేశ ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్న ఒక భారీ యాంటీ ఇండియా టూల్ కిట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఈ జోసెఫ్ డిసౌజా. పేద దళితుల పేరు చెప్పి అణగారిన వర్గాల విద్య కోసం అంటూ విదేశీ దాతల నుండి ఏకంగా 296.6 కోట్ల రూపాయల నిధులు గుంచి ఆ సొమ్మును నకిలీ ఇన్వాయిస్లు, షెల్ కంపెనీల ద్వారా లగ్జరీ విల్లాలు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లోకి మళ్లించిన ఈ ఆధ్యాత్మిక వ్యాపారి ఆర్థిక సామ్రాజ్యం కథ ఏంటి? చట్టం తన పని తాను చేసుకుంటూ తెలంగాణ సిఐడి మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రూపంలో మెడకు ఉరితాడు బిగిస్తుందని తెలియగానే కోర్టులో ఏకంగా 44 పేజీల రిప్లై అఫిడవిట్లతో ఈయన ఆడుతున్న లీగల్ డ్రామాలేంటి? పాత కేసు క్లోజ్ అయిపోయిందని, తమను తాకడానికి పోలీసులకు అధికారమే లేదంటూ కోర్టులనే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ ముఠా అసలు రంగేంటి? ఈరోజు రిఫ్లెక్షన్లో చూడండి. జోసెఫ్ డిసౌజా అసలు గతం ఏంటి? ఆయన ఆడుతున్నటువంటి మత మార్పిడి మైండ్ గేమ్స్ ఏంటి? FIR 350 వర్సెస్ FIR 22ల వెనుక దాగి ఉన్న ఆ 7 సంచలన ఆరోపణలు ఏంటి? వీటన్నిటిని ఆధారాలతో సహా బట్టబయలు చేయబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత కాదు, మన దేశాన్ని లోపల నుండి గుల్ల చేయాలని చూస్తున్న అంతర్జాతీయ కుట్రల చిట్ట. అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళినప్పుడు జోసెఫ్ డిసౌజా మరియు అతని పాశ్చాత్య అనుచరులు ఒక అద్భుతమైన సెంటిమెంట్ కథను వినిపిస్తారు. తాము భారతదేశంలో అణగారిన, వెనుకబడిన, అంటరాని వర్గాలకు చెందిన వారమని చెప్పుకుంటూ విదేశీ దాతల నుండి సానుభూతిని, కోట్ల రూపాయల విరాళాలను పిండుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం వింటే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. విమర్శకులు సేకరించినటువంటి చారిత్రక ఆధారాల ప్రకారం డిసౌజా ఏనాడు పేద లేదా సామాజికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టలేదు. ఆయన అత్యంత సంపన్నమైన, ఆర్థికంగా బలిష్టమైన, సాంప్రదాయ ఉన్నత కుల క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. వీరు కర్ణాటకలోని మూడుబెల్లకు చెందిన ప్రసిద్ధ ముదర్తా కుటుంబ వంశస్థులు. నిజానికి వీరి పూర్వీకులు గోవాకు చెందిన ఉన్నత కుల గౌడ సారస్వత బ్రాహ్మణులు. పోర్చుగీస్ పాలనా కాలంలో ఈ బ్రాహ్మణ కుటుంబాన్ని బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చారు. అంటే ఏ దళితుల పేరు చెప్పుకొని ఈయన అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్నాడు, ఆ వర్గాలతో ఈయనకు ఎటువంటి జెనెటిక్ సంబంధము లేదు. నేడు ఈ మొత్తం వ్యవస్థ ఒక కుటుంబ కార్పొరేట్ వ్యాపారంగా మారిపోయింది. ఈయన కుమార్తె బెరెల్ డిసౌజా విదేశీ నిధులతో నడిచే డిగ్నిటీ ఫ్రీడమ్ నెట్వర్క్ DFNలో గ్లోబల్ డైరెక్టర్గా ఉంటూ భారీ వేతనాలు పొందుతున్నారు. ఈయన కుమారుడు జోష్ లారెన్స్ డిసౌజా కూడా ట్రస్ట్ నిధుల మళ్లింపులో కీలక భాగస్వామిగా ఉన్నాడు. జోసెఫ్ డిసౌజా సామ్రాజ్యం కేవలం ఒక చర్చ్ కాదు, ఇది బహుళ అంతస్తుల కార్పొరేట్ మిషనరీ నెట్వర్క్. జార్జ్ వెట్నర్ స్థాపించినటువంటి ఆపరేషన్ మొబిలైజేషన్ ఓమ్ ఇంటర్నేషనల్తో డిసౌజా తన కెరీర్ ప్రారంభించి 2012లో ఓమ్ ఇండియాకు CEO అయ్యాడు. కానీ 2014లో భారత భద్రతా సంస్థల కన్నుబడటంతో నిఘా నుండి తప్పించుకోవడానికి ఒక మైండ్గా మారాడు. ఓమ్ ఇండియాను మాతృ సంస్థ నుండి సాంకేతికంగా విడదీసి గుడ్ షెపర్డ్ చర్చ్ ఆఫ్ ఇండియాగా రీబ్రాండ్ చేసిండు. దీని ద్వారా దేశవ్యాప్తంగా చర్చిలు, పాఠశాలల సమాంతర వ్యవస్థను నిర్మించి నేరుగా విదేశీ నిధులను రౌటింగ్ చేయడం ప్రారంభించాడు. అంతేకాదు అంతర్జాతీయంగా భారత వ్యతిరేక కథనాలు అల్లడానికి అమెరికాలో స్థాపించిన దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ను ఆ తర్వాత డిగ్నిటీ ఫ్రీడమ్ నెట్వర్క్ DFNగా మార్చాడు.
నేడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో ఉన్న దీని బ్రాంచ్ల వెబ్సైట్లలో భారతదేశంలో దళితులు, క్రైస్తవులు కీటకాలలా చంపబడుతున్నారు అంటూ నకిలీ ప్రచారాలు చేస్తూ విరాళాలు దండుకుంటున్నాడు. ప్రముఖ పరిశోధకులు రాజీవ్ మల్హోత్రా తమ బ్రేకింగ్ ఇండియా పుస్తకంలో ఈ డిఎఫ్ఐ నెట్వర్క్ గురించినటువంటి సంచలన నిజాలను బయటపెట్టింది కూడా. ఇది దేశంలో సామాజిక విభజనలు సృష్టించడానికి పాశ్చాత్య దేశాలు నడుపుతున్నటువంటి భౌగోళిక రాజకీయ జోక్య చట్రం. తమ దొంగ దందాలపై తెలంగాణ సిఐడి విచారణ ప్రారంభం కాగానే జోసెఫ్ డిసోజా అండ్ గ్యాంగ్ కోర్టును ఆశ్రయించి ఏకంగా 44 పేజీల రిప్లై అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో వాళ్ళు లేవనెత్తినటువంటి సాంకేతిక వాదనలు వింటే చట్టంలోని సందుల నుండి ఎట్లా తప్పించుకోవాలని చూశారో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సిఐడి అనేది మిగతా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల లాంటి సాధారణ పోలీస్ స్టేషన్ కాదంటూ ఏపీ పోలీస్ మాన్యువల్లోని పారా 8861-1 PSO 1028-1031లను కోర్టు ముందు పెట్టారు. కోర్టుల ఆదేశాలు లేకుండా సిఐడి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వాదించారు. గతంలోనే ఇదే వ్యవహారాల మీద 2012లో పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 350/2012 నమోదైందని, అందులో పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారని, కాబట్టి ఒకే నేరం మీద రెండో ఎఫ్ఐఆర్, అది ఎఫ్ఐఆర్ నెంబర్ 22/2016 నమోదు చేయడం చట్ట విరుద్ధమని సేమ్నెస్ టెస్ట్ సూత్రాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. సిఆర్పిసి సెక్షన్ 210 ప్రకారం విచారణ జరుగుతున్నప్పుడు మరో తాజా ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు కూడా లేదని వాదించారు. కేంద్ర హోంశాఖ MHA తమ FCRA రిజిస్ట్రేషన్లను గతంలో రన్ చేసిందని, 2013లో ఇన్స్పెక్షన్ టీం వచ్చి తనిఖీ చేసిన ఎటువంటి అక్రమాలు కనబడలేదని బుకాయించారు. పైగా తమకు నిధులు ఇచ్చినటువంటి విదేశీ సంస్థలన్నీ తమ మీద నమ్మకం ఉంచుతూ లెటర్లు ఇచ్చినాయని, కాబట్టి ఇక్కడ 420 IPC కింద మోసం కేసు పెట్టడానికి వీల్లేదని వితండవాదం చేశారు కోర్టులు. పిటిషనర్లు ఆడుతున్నటువంటి ఈ సేమ్నెస్ డ్రామాను తెలంగాణ సిఐడి కోర్టు ముందు పూర్తి సాక్ష్యాలతో బద్దలుకొట్టింది. పాత కేసులో పోలీసులు పడికట్టు దర్యాప్తు చేసి వదిలేస్తే కొత్త కేసులో బయటపడిన అక్రమాలు దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా ఉన్నాయి. అసలు పాత ఎఫ్ఐఆర్కు కొత్త ఎఫ్ఐఆర్కు ఉన్నటువంటి తేడా ఏంటో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకటి, బైబిల్ పుస్తకాల స్కామ్. ఉచితంగా పంచాల్సినటువంటి బైబిళ్ళ నమ్మి ఆ సొమ్మును అకౌంట్లలో చూపకుండా దాచేసారు. అప్పుడు ఉచిత బైబిళ్ళ అమ్మకం ద్వారా ఏకంగా 80 లక్షల నుండి 2 కోట్ల దాకా భారీగా ట్రస్ట్ నిధులను దుర్వినియోగం చేశారు. నెక్స్ట్, సునామీ నిధుల లూటి. సునామీ బాధితుల కోసం పడవలు, వలల కొనుగోళ్లు అక్రమాలు జరిగినాయి అని రాసేటప్పుడు సునామీ రిలీఫ్ ఫండ్ నుండి ఏకంగా 4 నుంచి 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పూర్తిగా స్వాహా చేశారు. ఆస్తుల అమ్మకం, హవాలా. జూబ్లీస్లో ఇలా అమ్మేసినటువంటి హవాలా ద్వారా అమెరికాకు మళ్లించారు. నిందితుడి కొడుకు ఫ్లాట్ కొన్నాడు. చైర్మన్ అదే జోసెఫ్ డిసౌజా మరియు అతని కొడుకు ఇతరుల సహాయంతో రికార్డులను ఫోర్జరీ చేసి ట్రస్ట్ నిధుల నుండి ఏకంగా 4 కోట్లు సొంతానికి మళ్లించారు. ఈ 3 పాత అంశాలే కాకుండా కొత్త ఎఫ్ఐఆర్ 22/2016లో దర్యాప్తు సంస్థలు రాబట్టిన మరికొన్ని ఆరోపణలు వింటే మన ఒళ్ళే గగురు పొడుస్తుంది. చారిటబుల్ ఆర్గనైజేషన్ ముసుగులో వీళ్ళు నడిపినటువంటి దందాలు ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ RBIకి పంగనామాలు పెట్టారు. చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలకు విరుద్ధంగా RBI గైడ్లైన్స్ను పూర్తిగా బూడిదలో పోసి భారీగా బ్లాక్ మనీ లావాదేవీలకు పాల్పడ్డారు. దళిత విద్యార్థులటువంటి సొమ్ము హవాలా చేశారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద దళిత విద్యా కేంద్రాల, దళిత ఎడ్యుకేషన్ సెంటర్స్ కోసం విదేశీ దాతలు పంపినటువంటి ఏకంగా 1 కాదు 2 కాదు 4 లక్షల US$ FCRA, FEMA చట్టాలను ఉల్లంఘిస్తూ హవాలా మార్గంలో అక్రమంగా మళ్లించారు. దళితుల పేరు చెప్పి తెచ్చినటువంటి సొమ్మును దళితులకు అందకుండా చేశారు. నెక్స్ట్, ప్రైవేట్గా ఇన్వెస్ట్మెంట్లు. దేవుడి పేరిట, సేవల పేరిట వచ్చినటువంటి ట్రస్ట్ ఫండ్స్ను నిబంధనలకు విరుద్ధంగా సొంత లాభాల కోసం ప్రైవేటు వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చేశారు. 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశారు వీళ్ళు. ఎట్లా అంటే దళిత పాఠశాలలు, దళిత కమ్యూనిటీ అభివృద్ధి కోసం విదేశాల నుండి వచ్చినటువంటి నిధులను ఆ సేవల కోసం వాడకుండా ఏకంగా 100 కోట్లకు పైగా సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాటి మీద వచ్చేటటువంటి వడ్డీలను లాభాలుగా అనుభవిస్తున్నారు. డబుల్ రెవెన్యూ. ఇప్పుడు జోగిని మైండ్గా మారుతూ ఉంటారు విదేశాల్లో వీళ్ళు. ఏంటంటే దళిత పిల్లలకు 100% ఉచిత విద్య అని చెప్పి నిధులు వసూలు చేస్తారు. తీరా ఇక్కడ గుడ్ షెపర్డ్ స్కూళ్ళలో
చదివే పిల్లల నుండి ట్యూషన్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు గుంజుతారు. అమాయక పిల్లల ఫోటోలను విదేశీ దాతలకు చూపించి వీళ్ళంతా కూడా లైంగిక దోపిడీకి గురవుతున్నటువంటి జోగిని పిల్లలు అని అబద్ధాలు చెప్పి ప్రతి బిడ్డ పేరు మీద నెలకు $27-33 వసూలు చేస్తున్నారు. ఇంతటి భారీ కుంభకోణాలు, హవాలా దందాలు, వందల కోట్ల అక్రమ డిపాజిట్లు చేస్తున్నా వీళ్ళు ఎన్నాళ్ళు ఏ విధంగా చట్టం నుండి తప్పించుకోగలిగారు? ఇదే కదా మన డౌట్. దీని వెనుకున్నటువంటి సంచలన రహస్యాన్ని కూడా సిఐడి బయటపెట్టింది. జోసెఫ్ డిసౌజా ముఠా తమ పాపాలు బయటపడకుండా ఉండడం కోసం రిటైర్డ్ పోలీస్ అధికారులను భారీ జీతాలకు రిక్రూట్ చేసుకుంది. ఈ మాజీ పోలీస్ అధికారులు దర్యాప్తు సంస్థల్లోని లూప్ హోల్స్ ఉపయోగించి కేసులను ఎలా తప్పుదవ పట్టించాలో స్కెచ్లు వేసి జోసెఫ్ డిసోజా గ్యాంగ్ తమ చర్మాన్ని కాపాడుకుని, అదే టు సేవ్ దేర్ స్కిన్ అంటాం కదా, రక్షణ కవచంగా నిలిచారు వీళ్ళంతా. అందుకే 2012లో పెట్ బషీరాబాద్ పోలీసులు కేసును త్వరగా ముగించేలా మేనేజ్ చేయగలిగారు. ప్రభుత్వ ప్లీడర్ మరియు సిఐడి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా రామ్ లాల్ నారంగ్ వర్సెస్ స్టేట్ కేసు తీర్పును ఉదహరిస్తూ ఒక కేసులో క్లోజర్ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన కొత్త ఆరోపణలు, మరిన్ని పక్కా సాక్ష్యాలు దొరికినప్పుడు దర్యాప్తును ఆపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అందుకే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద ఈడీ రంగంలోకి దిగి వీరి 15 కోట్లకు పైగా విలువైన 12 ప్రధాన స్థిరాస్తులను ఇప్పటికే జప్తు చేసి ఫ్రీజ్ చేసింది. ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా వీళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు? ఎందుకంటే వీరి వెనుక భారత వ్యతిరేక లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్, రాజకీయ శక్తులు ఉన్నాయి. 2004లో వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓడిపోయి సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి రాగానే అప్పట్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డిసోజా అమెరికా చర్చిలకు లేఖ రాస్తూ ఇది దైవ న్యాయం, ఇది గొప్ప అద్భుతం అని సంబరాలు చేసుకున్నారు. ఇటీవల వక్ఫ్ బోర్డు సంస్కరణ బిల్లు పైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ వక్ఫ్ తర్వాత చర్చి ఆస్తులను కూడా ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అనడం వెనుక ఉద్దేశం ఇదే. ఈడీ, సిఐడి దర్యాప్తులను మతపరమైన హింసగా చిత్రీకరించి నిందితులకు రక్షణ కల్పించే రాజకీయ వ్యూహం ఇది. అంతేకాదు, ప్రభుత్వ నిఘా కఠినం కాగానే ది వైర్ డిజిటల్ ప్లాట్ఫామ్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ వరదరాజన్ ఈ ఆర్చ్ బిషప్కు ఒక పెద్ద వేదికనిచ్చాడు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ చేసినటువంటి సుదీర్ఘ వీడియో ఇంటర్వ్యూలో జోసెఫ్ డిసోజా మాట్లాడుతూ భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను, చర్చి ఆస్తులను ప్రభుత్వం నేరుగా స్వాధీనం చేసుకోవడం అని అబద్ధాలు ప్రచారం చేశారు. భారతదేశం మీద దౌత్యపరమైన ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని అమెరికా, యూరప్ దేశాలను అడుక్కున్నారు వీళ్ళు. మత మార్పిడి నిరోధక చట్టాలను ఎదిరించడానికి, తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా NFCI అనే ఒక పొలిటికల్ ప్రెజర్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అమెరికన్ థింక్ ట్యాంకులు, CBN న్యూస్ వంటి అంతర్జాతీయ వేదికల మీద భారతదేశాన్ని అసహన ఫ్యాసిస్ట్ దేశంగా ముద్ర వేస్తూ నాజీ జర్మనీతో పోలిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య షెపార్డ్ వంటి వారితో వేదికలు పంచుకుంటూ హిందూ సామాజిక నిర్మాణాలపై విషం చెమ్ముతూ అంబేద్కర్, నెహ్రూ, కార్ల్ మార్క్స్ల పేర్లను తమ స్వార్థ ఎజెండా కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాల్సింది ఎవరు? 44 పేజీల అఫిడవిట్లు వేసి సుప్రీంకోర్టు పాత జడ్జిమెంట్ల వెనుక దాక్కొని రిటైర్డ్ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తే, ఇక్కడ చూస్తూ కూర్చోవడానికి నిజంగా చెప్తున్నా ఇది పాత భారతదేశం కాదు. పేద దళిత పిల్లల అభివృద్ధి, విద్య, మత్స్యకారుల పునరావాసం అంటూ చట్టబద్ధమైన నిధులను దొంగదారిలో మళ్లించి 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని లగ్జరీ ఆస్తులు కూడబెట్టుకుంటూ పట్టుబడగానే చట్టాన్ని, దేశాన్ని, న్యాయ వ్యవస్థను నిందించడం ఏ రకమైనటువంటి న్యాయం? మత మార్పిడి ముసుగులో దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముక్కలు చేయాలని చూసే ఇటువంటి అంతర్జాతీయ టూల్ కిట్ శక్తుల ఆటలను మన దర్యాప్తు సంస్థలు విజయవంతంగా తిప్పికొడుతున్నాయి. చట్టపరమైన విచారణను నాజీ జర్మనీతో పోల్చి తప్పించుకోవాలనుకునే ఇటువంటి అంతర్జాతీయ కుట్రదారుల అసలు రంగును దేశ ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. చట్టాన్ని, పోలీసులను మేనేజ్ చేయాలనుకున్నటువంటి ఈ ఆర్చ్ బిషప్ లీగల్ డ్రామా పైన మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వాస్తవాలని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అండ్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జనాల్లోపటికి వెళ్ళాలి అని మీరు భావిస్తే, ఎందుకంటే నోటిఫికేషన్స్ రావట్లేదు మన ఛానల్ ఉంటే, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఏం చేస్తాం, విపరీతమైనటువంటి కొడతా ఉంటారు జనాలు మన ఛానళ్ళ పైన. దాదాపు పోయేదాకా పోయి మళ్ళీ వచ్చినాం, మనం స్టిల్ పని చేస్తున్నాం. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్లను మనం బయట పెడుతుంటాం కదా, అందుకోసమే కసి మన మీద. సో అంతే కసిగా మనం కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి పంచే ప్రయత్నం చేద్దాం, వీడియో డిలేట్ అయ్యే లోపే. జై హింద్, మేరా భారత్ మహాన్.